Greetings to you all in the most blessed name of our Lord and Savior, Jesus Christ. Let us turn our Bibles to book of Deuteronomy chapter 11. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము తెరిచి వాక్యాన్ని ధ్యానిద్దాం. Deuteronomy chapter 11. As we are looking into the journey of the community of Israel, here today we are going to focus on this particular chapter, the instructions or teachings given by Moses to the community of Israel. And the instructions are so strong enough that you need to make a choice whether I want to receive blessings or I want to be cursed. Both options are given. If someone has to ask us, what do you want? We will say obviously blessings, isn't it? But to receive blessings, there are certain norms that you need to follow. అందరికీ కూడా ఆశీర్వాదాలు కావాలి. ఎవరు కూడా నాకు ఆశీర్వాదం వద్దు అని ఎవరు కూడా అనం. అందరూ దీవించబడాలి, ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి, ఎప్పుడు కూడా నేను చాలా సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యములతో ఉండాలి, దీర్ఘాయువుతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, నేను అనుకునే అన్నీ జరగాలి. ఇది మనం కోరుకునేది. జరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీస్ ఆల్ థింగ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ ప్రొవైడెడ్ వెన్ యూ షో ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఆర్ వీ డిమాన్స్ట్రేటింగ్ ఇన్ అవర్ లైఫ్? Moses is telling them before they enter the promised land, he is preparing them for about 2 years. ఈ అధ్యాయం అంతా కూడా ఒక ఓవర్ నైట్ టీచ్ చేయలేదు. It took 2 years for Moses to teach and prepare them before they conquered the promised land. 38 years they have walked through on different stations, different cities, different places. Lot of experience in their life. 38 years of experience. And now we see that in these 2 years he's preparing. You have been praying for a land of milk and honey. You have been praying for prosperity. You have been praying for ownership of lands. You have been praying that you should be blessed. Your generation should be blessed. In order to claim these promises, you need to follow these things. That is what is recorded in Deuteronomy chapter 11. The verses 1 to 7 speaks about remember what God has done in your life. దేవుడు మీ జీవితంలో మీ కనుల మధ్యలో చేసినటువంటి కార్యములను మీరు జ్ఞాపకము చేసుకోండి అని అంటున్నాడు. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు మీకు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపలను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను, ప్రొటెక్షన్ను, ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దీవెనలన్నీ పొందిన తర్వాత దేవుణ్ణి మీరు మరువకూడదు. వెన్ యూ ఎంటర్ ప్రామిస్డ్ ల్యాండ్, వెన్ యూ ప్రాస్పర్, వెన్ యూ హ్యావ్ ల్యాండ్స్, వెన్ యూ హ్యావ్ వెల్త్, వెన్ యూ హ్యావ్ ఎ స్టేటస్, వెన్ యూ ఆర్ క్లెయిమ్డ్ యాజ్ ఎ నేషన్, డోంట్ ఫర్గెట్ గాడ్. The community of Israel are so weak in their faith. And if we compare their lives, even we are also in that same thought. మనం కూడా వీకే. మన పర్సనల్ ఆస్పిరేషన్స్కి ఇచ్చే ప్రయారిటీ స్పిరిచువల్ ఆస్పిరేషన్స్కి ఇవ్వం. స్పిరిచువల్ థింగ్స్ ఆర్ నాట్ ప్రయారిటీ. అవర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ ప్రయారిటీ. యూ క్యాన్ ఇవాల్యుయేట్ దేవుని పనులకు మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఎంతవరకు ఉంది. మన సొంత వ్యవహారాల కొరకు మనం చేసే ప్రాధాన్యత ఎంత ఉంది. ఏమి లేనప్పుడు మనం దేవుని చాలా అడుగుతాం, దేవుని ద్వారా అన్నీ పొందుతాం. పొందిన తర్వాత దేవుని మర్చిపోతాం, ఎందుకంటే బిజీ అయిపోతాం. వీఆర్ బిజీ. వీ ప్రోన్ టు గివ్ ఈవెన్ అపాయింట్మెంట్ టు గాడ్. దేవుడా, ఈ ఆదివారం మళ్ళీ వచ్చింది ఏంది, పండుకుందాం. ఆదివారమే చాలా శోధనలు వస్తాయండి. ఎక్కడ లేని ఆకలి అవుతుంది ఆ రోజు. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ కూడా తినం మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు. సండే రోజే ఏం తిందాం? బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో భయంకరమైన ఆకలి, కోరికలు
ఇక క్రేవింగ్స్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కు క్రేవింగ్స్ ఉంటాయి యాక్చువల్గా, కానీ ఆదివారం అందరికి వస్తాయి అన్నట్టు ఆ క్రేవింగ్స్, భయంకరమైన క్రేవింగ్స్, ఒక శోధన. ఇట్స్ కైండ్ ఆఫ్ అ టెంప్టేషన్. చర్చికి టైంకు వెళ్ళాలి అంటే అదొక శోధన, ఛాలెంజ్. అప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు, అప్పుడే నీళ్లు రాకుండా ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూస్, ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఏదో ఒక డిస్టర్బెన్స్. మీరు గమనించుకోండి, మీరు ప్రార్థన మీ వ్యక్తిగత జీవితంలో చేద్దాము ఎవ్రీడే అన్నప్పుడు కూడా శోధనలు చాలా వస్తాయి, భయంకరమైన శోధనలు వస్తాయి. ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది, ప్రార్థన అనగానే ఏదో ఇంపార్టెంట్ది అప్పుడే ఒక రీల్ వస్తుంది, ఇంకా దాంతో డివేట్ అయిపోతాం. ఈ సీరియల్ది ఇరా పోయింది, ఇప్పుడు అంతా షార్ట్స్, 13 seconds, 15 seconds, 30 seconds, అలా గంటలు మూవీ కంటే ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు స్క్రీన్ టైం. వీఆర్ గెటింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఏమీ లేనప్పుడేమో ఇంకా దేవుడే ప్రతి విషయంలో. అయ్యో ప్రభువా, అమెరికాకు రాకముందు మన దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత సిన్సియర్గా చర్చికి వెళ్ళే వాళ్ళం, ఎంత సిన్సియర్గా ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళం, ఎంత సిన్సియర్గా అందరినీ ప్రార్థనలో పెట్టండి, నేను వీసా ఇంటర్వ్యూకి పోతున్నా అని అడిగేవాళ్ళం. అన్నీ అయిపోయినాక ఇంకెవరు కనబడం, బిజీ. అదే విషయాన్ని మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఈ 40 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రొటెక్షన్, all this protection, care, love, blessings that you have witnessed and experienced when you are blessed in this new promised land, don't forget God. దేవుణ్ణి మర్చిపోతే అంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి ఉండదు. Never forget God, what He has done in your lives. We need to always be grateful to God for what He has done. Here Moses is reminding in this chapter 11 verses 1 to 5, he speaks about, నీవు దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. నాట్ ఏ వీక్లీ అఫేర్, ఎల్లప్పుడూ ఆల్వేస్ రిమెంబర్ హిస్ కమాండ్మెంట్స్, వాట్ గాడ్ హ్యాస్ టాట్ యూ టు ఫాలో. వాట్ ఈస్ గాడ్ ఆస్కింగ్ అస్ టు డూ ఇన్ అవర్ లైఫ్. We need to always remember, ఎల్లప్పుడూ ఇవి మీరు జ్ఞాపకము ఉంచుకోవాలి. ఇంకా ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన బాహును, ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండుకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలము వచ్చు వరకు మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎందుకు మోజెస్ ఈ విషయాలను వారు జ్ఞాపకం చేస్తున్నట్టే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ బార్న్ ఇన్ దిస్ ట్రాన్సిషన్. లాస్ట్ 38 yearsలో చాలామంది పుట్టారు. దోస్ పీపుల్ డిడ్ నాట్ సీ how God delivered them from the bondage of Egypt. And only few people have seen that. And He is reminding them, look to the past and reflect what God has done in your life. We need to always look back into our spiritual life, where we were 10 years ago, how we were, how was our life, and today where we are, and what are we doing to God. How are we growing in spiritual discipline? స్పిరిచువల్ డిసిప్లిన్లో చాలా గ్రో కావాలంటే నిన్ను నలగొట్టుకోవాలి. యూ కెనాట్ డూ థింగ్స్ ఇన్ యువర్ వే, యూ నీడ్ టు డూ ద థింగ్స్ ఇన్ గాడ్స్ వే. మోజెస్ వాజ్ రైజ్డ్ ఇన్ ప్యాలెస్ కోర్ట్స్. హీ థాట్ విత్ హిస్ అథారిటీ హీ క్యాన్ లిబరేట్. ఫరో యొక్క కుమార్తె యొక్క దత్తత తీసుకున్నటువంటి కుమారుడిన రాజపుత్రుడు ఆయన అనుకున్నాడు, నేను ఈ ఐగుప్తులను చంపేసి ఇంకా నేను లిబరేషన్ చేయగలుగుతానని భావించాడు ఉండొచ్చు మోజెస్. దట్ ఈస్ ద రీజన్ హీ వాజ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీల పక్షంగా ఉండి అక్కడ అన్యాయం జరగగానే ఒక అధికారిగా వెళ్ళి, ఒక రాజకుమారుడిగా వెళ్ళి చంపేస్తాడు. బట్ గాడ్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు డూ దట్. Likewise, in our life, with our authority, with our wealth, we want to do ministry and serve God. God doesn't want that. He wants your humbleness to serve Him. మోసెస్ని ఏం చేస్తాడు, 40 సంవత్సరాలు అరణ్యానికి పంపుతాడు కదా.
నువ్వు ఒక రాజకుమారుడిగా లిబరేట్ చేయవలసినటువంటి నా పని చేయవలసినటువంటి అవసరం లేదు. నన్ను వెంబడించి నా సేవ చేయాలి, నా ప్రజలను నువ్వు నడిపించాలి అని అంటే నీకు ఒక తర్బియత్ అవసరం, సిద్ధపాటు అవసరం. ఇంటికి, దేశానికి, నీ ప్రజలకు దూరంగా 40 సంవత్సరాలు అరణ్యంలో జీవిస్తాడు. రాజకుమారుడుగా పెరిగినటువంటి వాడు, చాలా చదువుకున్నటువంటి వాడు, విద్వాంసుడు. అటువంటి వాడు గొర్రెలు కాసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మన ఇండియాలో చెప్తాం కదా, మన పిల్లలు నేను స్కూల్కి వెళ్ళినట్టు ఏం చేస్తావురా, గేదెలు కాస్తావా కదా. మోషేకి వచ్చిందండి ఆ పరిస్థితి. దేని కొరకు? దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి. దట్ ఈజ్ హౌ వన్ నీడ్ టు. చాలామంది దేవుని సేవ చేయాలంటే నేను ప్రభువా ప్రాస్పారిటీ ఇయ్యు, నేను సేవ చేస్తాను, నాకు సక్సెస్ దయచేయి, అప్పుడు కొంచెం తీసుకొచ్చి ఇస్తా, నాకు వెల్త్ ఇస్తే, నాకు బిజినెస్ ఇచ్చి చాలా ఫ్లరిష్ చేస్తే అందులో వచ్చే 10% అంతా నీకే. వి ట్రై టు బ్రైబ్ గాడ్. టిప్స్ అన్నట్టు, నాకు సంతోషం కలిగినప్పుడు ఇస్తాను, సంతోషం కలిగినప్పుడు నేను ఇవ్వను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ మోసెస్ వాజ్ మోల్డెడ్ ఇన్ సచ్ అ వే. విత్ అథారిటీ, విత్ యువర్ స్టాటస్, యూ కెనాట్ సర్వ్ గాడ్. You need to assimilate everything. Moses' preparation is so beautiful, so amazing. He was asked to leave everything. He runs for his life. And 40 long years he was taking care of sheep. And there God speaks to him. మనం కూడా మన యొక్క అధికారమును బట్టి, మనకున్న స్టేటస్ని బట్టి సేవ చేస్తాను అంటే దేవుని యొక్క సేవా పరిచర్య ఇది పర్ఫార్మెన్స్ కాదు. ఇట్స్ నాట్ ఏ స్టేజ్ ఓరియంటెడ్, ఈవెంట్ ఓరియంటెడ్. Sunday services also not stage oriented. They are not performance. They are holy worship services. Parishuddha ఆరాధనలు అంటాం, holy matrimony అంటాం, పరిశుద్ధ వివాహం. It's not a performance. They are holy, sacred. We worship God in the sacredness, in the beauty and breath and life of the Holy Spirit. It is not a stage performance. Event కాదు. ఏముంది, నేను కూడా మేనేజ్ చేస్తాను, ఇంకా అంతకంటే బెటర్గా మేనేజ్ చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు. ఈవెంట్ మేనేజర్స్ ఇప్పుడు చాలా హైలీ పెయిడ్. మ్యారేజెస్ ఇక్కడ చేసుకుంటే తెలిస్తే చాలామందికి ఈవెంట్ మేనేజర్స్ హైర్ చేసుకుంటే దూర తీరిపోతుంది. ఉన్న డబ్బులంతా అలాగే ఇవ్వాలి. ఓన్లీ సలహా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినందుకే అన్ని మనయే డబ్బులు. ఈవెంట్, దేవుని ఆరాధనలు, దేవుని పరిచర్య ఈవెంట్స్ కాదండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలలో కూడా కొందరు అలా వ్యతిరేకత చూపించినటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ అదే విషయాన్ని అంటాడు కదా, మీరు ఈ విషయాల్లో అంతా కూడా 5వ వచనంలో అంటాడు, మీరు ఈ స్థలమునకు వచ్చి వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, ముఖ్యంగా 6వ వచనంలో రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అబిరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలు అందరి మధ్యను మృంగివేసిన రీతిని కండ్లు చూడకయు ఎరగకి ఉన్న నీ కుమారులతో నేను మాట్లాడటం లేదని నేడు తెలుసుకొనుడి అని అంటున్నాడు. దెర్ వాజ్ వన్ ఫ్యామిలీ, దాతాన్ అండ్ దర్ ఫ్యామిలీ, అండ్ అబౌట్ దెమ్ ఎలాబొరేట్లీ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ నంబర్స్ చాప్టర్ 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో గమనించినట్లయితే మొదటి వచనంలో వారి గురించి వివరణ ఉంటుంది. హూ ఆర్ దీస్ పీపుల్? అండ్ లేటర్ వి సీ దట్ అలాంగ్ విత్ దెమ్ దెర్ వర్ 250 పీపుల్. అండ్ దీస్ 3 నేమ్స్, కోరాహు, అదేవిధంగా దాతాను అనేటటువంటి వీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఎలియాబు కుమారులైన దాతాను, అబిరాము, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మోషే యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు. దే రిబెల్ అగైన్స్ట్ ద డైరెక్షన్ ఆర్ స్పిరిచువల్ అథారిటీ ఆఫ్ మోసెస్ అండ్ ఏరన్. Moses and Aaron are designated for that. Moses did not become a leader accidentally. It took 40 years of preparation. Isn't it? 40 years of preparation. And when he was leading, it may be very grand. అన్ని లక్షల మంది ఆయన మాట వింటుంటే ఎంత ఫీల్ ఉంటుంది కదా. అదొక శోధన. చాలామందికి పాస్టర్ రోల్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక అథారిటీ కనబడుతుంది అక్కడ. అందరూ ఆయనకు నమస్తే పెడతారు, అందరూ ఆయన మాట వింటారు, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. అదొక ఆశ అన్నట్టు అందరికీ. మరి నిజంగా సేవకు వస్తావంటే రాను. ఓన్లీ స్టేజ్ మీద కనబడేదే నేను సేవ చేస్తాను, వేరే అన్నీ లేదు, అవసరం లేదు. వి ఓన్లీ గో ఆఫ్టర్ ఐడెంటిటీ. అటువంటి బ్యాచ్ ఇక్కడ ఉన్నది. ఒక 250 మంది వీళ్ళంతా జమగూడుకొని వారు వ్యతిరేకపరుస్తారు మోషేను, అహరోను ఇద్దరిని.
వ్యతిరేకపరిచిన తర్వాత దేవుడు వచ్చి మోషే ద్వారా వారితో మాట్లాడిస్తాడు. ఈ 16వ అధ్యాయం నంబర్స్ చాప్టర్ 16 మీరు చదవండి. దేవునికి వ్యతిరేకంగా, దేవుని కార్యానికి వ్యతిరేకంగా అత్యాశతో ఏదో ఆశించి మన ఘనత కొరకు ఏదైనా పని చేస్తే మనం శాపము పొందుతామని గుర్తుంచుకోవాలి. సెల్ఫ్లెస్లీ యూ నీడ్ టు సర్వ్ గాడ్. నీవు దేవుని సేవ చేయాలి అంటే నీకు ఐడెంటిటీ ఉండకూడదు. యూ షుడ్ సెట్ అసైడ్ యువర్ ఐడెంటిటీ. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండకూడదు. మనము కంపెనీలో పనిచేసేటప్పుడు ఏమంటే మనకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొద్దు అంటాం కదా. దేవుని సంఘంతోటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకు. అందరికీ కూడా చర్చ్ చేసే పని అంతా నేను ఇండివిజువల్గా చేసేయాలి, అది సంఘం ద్వారా ఉండి చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు. ఐడెంటిటీ కొరకు చర్చిని స్ప్లిట్ చేయాలి, ఐడెంటిటీ కొరకు ఏ ఎక్స్ట్రీమ్ కన్నా పోవాలి, ఐడెంటిటీ కొరకు మన ఇన్ఫ్లుయెన్స్ను మనం చూయించుకోవాలి అని. ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్కు స్టేజ్ కావాలి. ఈవెంట్ కాదండి దేవుని సేవించడం అనేది. ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్. వన్ నీడ్ టు సబ్మిట్ దెమ్సెల్స్ లైక్ మోజెస్. ఫర్ 40 years హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ షీప్. గేదెలు కాస్తాడండి 40 సంవత్సరాలు దేవుని సేవ కొరకు. మనం సిద్ధమా? ఎవరైనా అమెరికాలో ఉన్న నేను ఫామ్లో పనిచేయడం ఏంటి? నేను ఇంత చదువుకున్నాను. మోజెస్ చదువు ముందట మన చదువు వేస్ట్. మోజెస్కున్నటువంటి ఆస్తి ముందు మన ఆస్తి వేస్ట్. అవన్నీ పక్కన పెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు 40 సంవత్సరాలు. యూ నీడ్ టు క్రష్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ సెయింట్ పాల్ ఆల్సో సేస్. ఈ సేవ కొరకు నన్ను నేను నలగొట్టుకున్నాను అని అంటాడు. దేవుని కార్యమును నువ్వు చేపట్టాలి అంటే వాట్ ఈస్ దట్ సాక్రిఫైస్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఏ విధంగా నలుగొట్టుకొని ఈ పని చేస్తున్నాను? హౌ మచ్ యు హ్యావ్ సాక్రిఫైస్డ్, హౌ మచ్ యు హ్యావ్ పోర్డ్ అవుట్, హౌ మచ్ యు హ్యావ్ అబాండన్డ్. ఏం వదులుకున్నావు దేవుని సేవ చేయడానికి? వాట్ డిడ్ యూ సెట్ అసైడ్ టు లివింగ్ టు సర్వ్ గాడ్? వాట్ డిడ్ యూ లెఫ్ట్? వాట్ ఈస్ దట్ లాస్ దట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు సర్వ్ గాడ్? ఏదైనా నష్టపోయావా? ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుని సేవను బట్టి ఎవరికైనా దూరం అయ్యావా? దేవుని సేవను బట్టి ఏదైనా కష్టాల్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావా? కొరతతో జీవిస్తున్నావా? వాట్ ఈజ్ యువర్ లైఫ్? వాట్ ఈస్ దట్ సఫరింగ్ దట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్? మోషే అదే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ దేశంలోనికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మీరు మరువకూడదు. అదేవిధంగా ఈ కుటుంబం ఏ విధంగా వారు తమ్మును తామును ఎక్సాల్ట్ చేసుకున్నట్టుగా చూస్తున్నాం. 16th chapter, నంబర్స్ చాప్టర్ 16 verse 11లో అక్కడ ఏమంటారంటే దే హ్యావ్ రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. హౌ? బై షోయింగ్ డిసొబీడియన్స్ టు మోజెస్ అండ్ ఏరన్. ఎవరైనా చదువుతారండి నంబర్స్ చాప్టర్ 16? ఎస్, మీరందరూ కూడా యెహోవాకు విరోధంగా పోగా ఉన్నారు. వీరితో ఒక 250 మందిని జమ చేసుకున్నారు అన్నట్టు, 250 people. And Moses was such a compassionate man. When people worshipped idol, he prays to God, Lord, don't destroy them. Such a compassionate man. And now he is saying, don't identify with this community. ఈ దాతాను వీరితో ఎవరితోటి కూడా మీరు వారి పాలెంలో కానీ వారి గృహాల్లో కానీ ఉండకండి. డిటాచ్ యువర్ సెల్ఫ్. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ 16:35 వచనంలో భూమి ఇలా తెరుచుకొని వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు. చదవమ్మా 35 వచనం. ఎస్, ఆ 250 people got burnt out. అంతకుముందు చూస్తే ఇంకా అక్కడ భూమి ఓపెన్ అయిపోయి వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు. ఎ catastrophe may come and destroy. సంథింగ్ అన్యూజువల్ మే హ్యాపెన్. మనం అనుకుంటాం మనము సంపాదించిందంతా కూడా సేఫ్ సెక్యూర్ అనుకుంటాం. అరౌండ్ 97 or 2000 I think so, there were some unusual floods in Hyderabad, బేగంపేట్లో అన్యూజువల్ ఫ్లడ్స్. చాలామంది వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ అక్కడ ఉంటారు, వెరీ వెల్ ఆఫ్ మినిస్టర్స్, ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనిటీస్ లివ్ దేర్ ఇన్ బేగంపేట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆ రీజన్లో. ఫ్లడ్స్ రాగానే అందరి ఇళ్ళలోకి వాటర్ వచ్చేసి, వాటర్ వస్తే వాళ్ళ ఇళ్ళలో బంగారం ఉంటుంది కదా, అదంతా ఐరన్ అయిపోయింది. ఇట్ బికేమ్ ఎ సింపుల్ మెటల్ ఓవర్ నైట్.
హైదరాబాద్లో ఫ్లడ్స్ రానే రావు, హైదరాబాద్లో ఎర్త్ క్వేక్స్ రానే రావు. సేఫ్ జోన్. ఆరిజోనాలో కూడా మనం అదే బోస్ట్ చేస్తాం కదా, కాలిఫోర్నియా అక్కడ ఎర్త్ క్వేక్స్ ఇక్కడైతే లేవు, ఫ్లడ్స్ అక్కడ వస్తాయి ఇక్కడ రావచ్చు. నీ ఆస్తి పైన నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకొని దేవుని పక్కకు పెడితే ఈ ఆస్తి పోతుంది. దట్ గోల్డ్ మెటల్ కెన్ బికమ్ అన్ ఐరన్ మెటల్. బేగంపేటలో జరిగిందండి, చాలా గృహాల్లో అలా జరిగిపోయింది. ఓవర్ నైట్ దరిద్రత వచ్చేసింది వాళ్ళకి. వెన్ యూ లివ్ అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్, when you try to grow at the cost of God, when you try to separate yourself from the spiritual journey with God who has redeemed you, who has forgiven you, who has given you salvation, then that is not a blessing. That will be taken away. That is the experience of these people who are being judged immediately by God. దేవుడు వీరిని ప్రేమిస్తున్నాడు. అంతకుముందేమో వారు చెప్తాడు ఐగుప్తులను ఎలా దేవుడు శిక్షించాడు. ఫారో వాజ్ హార్డ్ హార్టెడ్ and 10 plagues he has to witness. 10 సార్లు ఆయన యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరుస్తాడు. 10 పర్యాయాలు, 10 times. 10 excuses for Pharaoh to say that. 10 times God excused him. He did not put him to death. Moses goes and tells, I am coming from God. This is the word of God. Deliver, let my people go. And Pharaoh did not listen. Stepbrothers, maybe, they didn't listen to him. They didn't honor the word of God. They did not believe him that after 40 years this guy is popping up with the word of God. Now let me listen. He didn't listen. 10 times. Sometimes when we do not listen, God will remind us 10 times. Finally is the destruction. Pharaoh got destroyed in the floods of Red Sea. That is what Moses is reminding. You need to tell your children about this, how God has treated your enemies, how God has judged the people who have disobeyed. You need to remember all that. And also God was protecting when you were passing through the territories of enemies, unknown terrain. When you were passing through, God was with you. God was walking with you. His glory was among you. You have experienced that. He was leading you all the time. You need to remember that. మన కష్టాల్లో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు. మనము భయంతో జీవించినప్పుడు దేవుడు మనకు భయంలన్నిట్లో నుంచి విడుదల కలగజేశాడు. God delivered us from every fear of our future. We feared so much in many ways, many times. ఇది జరుగుతుందో జరగదో అని. Most of us have experienced that. నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. బెడ్ కూడా మనం కొనుక్కోలేదు. We slept on floor. Why to invest? అంత టెంపరీగా ఉండే సిచ్యువేషన్. ఆ టైంలో ప్రార్థన చేసాం మోకాళ్ళు ఉండి. బెడ్ కూడా లేదు కాబట్టి ఇంకా కిందనే పరుపు ప్రార్థన చేయగలిగాం. ఇప్పుడు బెడ్లు వచ్చాక కింద దిగడానికి మనకు నొప్పులు. ఆఫ్టర్ బెడ్స్ we don't want to kneel down. We don't want to sit and pray. We don't have time. పడుకోనే ఇంకా ఆవలింపలు తీసుకుంటా, ప్రభువా నా పరిస్థితి తెలుసు, చాలు నాయనా, రేపు దీవించు నాయనా, నాకు వచ్చే ప్రతి పనిని కూడా సక్సెస్ చేయనైనా. ఇదే ప్రార్థన. ఇస్తాడు సక్సెస్ ఎప్పుడు? నువ్వు విన్నప్పుడు. డిడ్ యూ లిసన్ టు గాడ్ ఫర్ గాడ్ టు డూ దట్ ఫర్ యూ? డిడ్ యూ డూ దట్? డూ సంథింగ్. వాట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ యు ఆర్ మేకింగ్ ఫర్ గాడ్? వాట్ ఈస్ దట్ యు హ్యావ్ లెఫ్ట్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ దట్ యు హ్యావ్ ఫోర్గోన్ యువర్ సెల్ఫ్ టు ఫాలో అండ్ షో ఒబీడియన్స్ టు గాడ్? To claim the blessings, there are so many blessings, but to claim the blessings there is a condition. You need to show obedience in blessings. Otherwise you will not receive any favor from God. No blessings. God will be silent. You will pray. Prayers will be unanswered. You will be struggling. God will ignore you because you ignored God once. We ignored God. We grieved the Holy Spirit by speaking bad, thinking bad, doing evil things. Holy Spirit left us. In the life of King Saul, just for grudge against David, that grumbling attitude, Holy Spirit left him. కదండి, సౌలు రాజును ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఒకరిపైన ఈర్ష్య కలిగి జీవించినప్పుడు. ఒకటే ఆయనకున్న వీక్నెస్ సౌలుకు. ఓన్లీ వన్ వీక్నెస్. ఫర్ వన్ వీక్నెస్ Holy Spirit left him.
మనలో ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. హోలీ స్పిరిట్ ఉందా లేదా చూసుకోవాలి. యూ నీడ్ టు చెక్ వెదర్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ మీ ఆర్ నాట్. డూ ఐ డిజర్వ్ గాడ్స్ ఫేవర్? డూ ఐ డిజర్వ్ టు ఆస్క్ గాడ్ ఎనీథింగ్? అండ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ Psalm 103, దట్ ఈస్ వాట్ psalmist రిమెంబర్స్. డేవిడ్ రైట్స్ Psalm 103 కదా, కీర్తనలు 103వ కీర్తన చాలాసార్లు మనం చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. డోంట్ ఫర్గెట్, డు నాట్ ఫర్గెట్ ఆల్ ద ఫేవర్ దట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హిస్ నేమ్. Our very life is such a precious blessing to us. Our very existence, and above all, Jesus coming into the world, sacrificing his life on the cross, shedding his blood and washing our sins is another bonus in our life. That is the greatest gift that God has given to humanity. We need to acknowledge that. We need to praise him. We need to glorify him all the times, and we need to always be grateful to him. In Leviticus chapter 18 verse 13 also, there God is telling that in the presence of God there is a dress code for the people who are serving God. There's a dress code. What is our dress code when we worship God, when we want to serve God? How are we preparing ourselves to appear in the presence of God? We need to question ourselves. Is God happy with my clothing? Is God happy with my lifestyle? Is God happy with my way of customs that I am following? Here it says, keep my requirements and do not follow any of these detestable customs that were practiced before you came, and do not defile yourself with them. I am the Lord your God. Do not defile yourself with the things which will be detestable in the sight of God. And after 8th verse to 17th verse in chapter 11, Deuteronomy chapter 11, from 8th verse onwards, love and obey. These are the two words interchangeably Moses is using. ప్రేమ, ఒబీడియన్స్, రెండు విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లవ్ అండ్ ఒబీడియన్స్. ఇఫ్ యు లవ్ గాడ్, యూ విల్ ఫాలో దీస్ థింగ్స్. దట్ ఈస్ వాట్ ఈవెన్ జీసస్ టెల్స్. ఇఫ్ యూ లవ్ మీ, యూ విల్ ఫాలో these commandments. In John chapter 14 verse 15, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు పాటించడం కష్టం కాదు కదా. మన వాడుక భాషలో చెప్తాం, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. నచ్చిన హోటల్కు 50 మైళ్ళన్నా పోతాం. నచ్చనటువంటి స్థలం బొమ్మంటే ఇంకా మైలేజు, పెట్రోలు రేటు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వస్తుంది. వెహికల్ డిప్రిషియేషన్ కూడా మాట్లాడతాం అమెరికాలో. టైర్లు పోతాయి, ఇంజిన్ పోతుంది, ఇవన్నీ మాట్లాడుతాయి. ఇష్టం లేకపోతే. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. దట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ ట్రైంగ్ టు టెల్ హిస్ పీపుల్. ఇఫ్ యూ లవ్ మీ, యూ విల్ ఫాలో మై కమాండ్మెంట్స్. దట్ ఈస్ అ సింపుల్ లాజిక్. అండ్ మోసెస్ ఈస్ రిమైండింగ్ దట్ you need to discuss, your families should be centered around God. దేవుని యొక్క భయభక్తుల యందు విశ్వాసంలో మీ కుటుంబాలు నిర్మాణం చేసుకోవాలి. అదర్వైజ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. If you do not lay strong spiritual foundation, your house will be shaken. Your house will be taken for a ride. Your life would be destroyed when challenges come. That is what Jesus tells in Matthew chapter 7 verses 24 to 27. ఈ నా మాటలు విని ఏమంటాడండి అక్కడ? ఇన్ తెలుగు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్. చదవండి, బైబిల్ తీయండి దయచేసి. ఫోన్లో ఉన్నా కూడా యాప్ ఉంటుంది కదా, బైబిల్ యాప్ తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని అంటే ఏంటి? మత్తయి సువార్తలో యేసుప్రభు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఇంకా కంటిన్యూయేషన్ అన్నట్టు. ఎన్నో విషయాలను దేవుడు చెప్తాడు. సో మెనీ థింగ్స్ జీసస్ టాట్ ఫర్ అబౌట్ మోర్ దెన్ 3 days and 3 nights. అండ్ ఫైనలీ ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు అక్కడ. ఈ నా మాటలు వాటి చొప్పున చేయు ప్రతివారు, అంటే బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని ఇల్లు వలె ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది మీ జీవితము బండ మీద కట్టబడినట్టుగా? ఈ నా మాటలు విని వాటిని ప్రకారము నడుచుకోవడం. వినడము నడవడము రెండు ఉండాలి. మనం వింటే నడవము, నడుస్తే వినం. ఈ రెండు ప్రాబ్లమ్స్. నాకు అంత వచ్చు, ఇంకా నేను గుడికి పోయే అవసరం లేదు, దేవుని సేవ చేసే అవసరం లేదు, నేను ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు.
నాకు ఇంకా గాస్పుల్ అవసరం లేదు. ఐ డోంట్ రిక్వైర్ టు లిసన్. ఎ స్టబన్ హార్ట్. I don't want to listen to the voice of God. We do not know how God speaks to us, isn't it? We need to allow ourselves to be always available to listen to His voice. దేవుడు ఎక్కడైనా మాట్లాడొచ్చు. అవసరం వస్తే ఒక గాడిదని తీసుకొచ్చి కూడా మాట్లాడిపిస్తాడు దేవుడు. అటువంటి సందర్భం ఉంది కదా. బాలాం ఎవరు మనుషుల మాట వినడు. బాలాం నెవర్ లిసన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్స్. ఫైనలీ గాడ్ హ్యాస్ టు బ్రింగ్ వన్ డాంకీ టు స్పీక్. అది ఎంత విడ్డూరంగా ఉంటుంది కదా. మనిషి దొరకలేదు, లాస్ట్ గాడిదనే తీసుకొస్తాడు దేవుడు. సో అలా మనతోటి కూడా దేవుడు ఎప్పుడో పెట్స్ తోటి కూడా మాట్లాడేయచ్చు మీరు వినకపోతే. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయడం, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి బిల్ట్ ఆన్ ద రాక్. మనం ప్రార్థన చేస్తాం, లార్డ్ మేక్ మీ ఫర్మ్ లైక్ ద వైజ్ మ్యాన్ హూ బిల్ట్ ఆన్ ద హౌస్ రాక్. నా ఇల్లు, నా జీవితం అంతా కూడా రాక్ మీద ఉండాలి ప్రభా, నీవే ఆ బండగా ఉండాలి. కానీ నువ్వు చెప్పింది వినను, నువ్వు చెప్పింది నేను చెయ్యను. ఎలా నిలుస్తుంది? అక్కడ బండనే ఉండదు, క్రీస్తు లేడు అక్కడ. ది absence of Christ is sand. Then your house will collapse, your life will collapse. Irreparable damage is going to happen, isn't it? Jesus is teaching very seriously about that. 3 days, 3 nights, continuously Jesus was teaching. You need to listen to these words and do these things. Listening and doing is very important. And here Moses is reminding in this chapter, verses 8 to verses 17, he speaks about the families. మీరు మీ కుటుంబంలో కూర్చున్నప్పుడు వీటి గురించి మీరు మాట్లాడాలి అని అంటాడు. 17వ వచనంలో ఏమంటాడు? 18వ వచనం, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. సూచనలుగా కట్టుకోవాలి. తర్వాత ఇంకేమంటాడండి? మీ కన్నుల నడుమ బాసికములుగా అవి ఉండాలి. అంటే మీ ఐసైట్లోనే ఎప్పుడు లా కనబడతా ఉండాలి అని అర్థం. ద లా షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. కొన్ని కార్డ్స్లో ఏమి డిజిటల్ స్క్రీన్స్ ఏమి ఉండవు, ఫిజికల్ స్క్రీన్స్. డిజిటల్గా కనబడుతుంది డ్రైవ్ చేస్తుంటే డైరెక్షన్స్ వల్ల. సో అలా మనకు ఆజ్ఞలు కనబడాలన్నట్టు. ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయండి 10 ఆజ్ఞలు? సండే స్కూల్ వెళ్తే అవన్నీ నేర్పిస్తారు మనకు. 10 ఆజ్ఞలు వచ్చి ఉండాల. బేసిక్ రిక్వైర్మెంట్స్ అవి ఎక్కడున్నాయి? యేసు ప్రభు 2 చెప్పాడు కానీ న్యూ టెస్ట్మెంటే ఫాలో అవుతుంటే కుదరదు. ఆ 10 ఆజ్ఞలు తెలిసి ఉండాలి. సమ్మరీ తెలిసి ఉంటే కాదు, ఆన్సర్ కాదు, స్టెప్స్ రావాలి. ఇండియాలో అదే కదండి మ్యాథ్స్లో నేర్పించింది. ఫార్ములా తెలిసి ఉండాలి, స్టెప్స్ రాయాలి. ఆన్సర్ రాస్తే ఒకటి పడుతుంది. డైరెక్ట్ ఆన్సర్ రాయకూడదు, స్టెప్స్ రాయాలి. Likewise, you need to know those 10 commandments. Then you can say the summary is love God, love your neighbor. We are very happy with that one word action, like love God, love your neighbor. I know commandments. But here God is saying that you need to tie them. అవి నువ్వు కట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి, కళ్ళ ఎదుట నీకు అవి ఎప్పుడు కూడా ఉండాలి. ఇన్ యువర్ యాక్షన్స్ ఇట్ షుడ్ బి విజిబుల్ దట్ యు ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. In your thought, in your eyesight, through your vision, people should be able to recognize this person walks according to the way of God. This person looked at me in a spiritual way, not in an unhealthy way, not in an evil way. This person looks at me in a spiritual way. His eyesight is such a blessing to me. That is what it should be, the experience of others. ఇశ్రాయేల్ ప్రజలకు అది చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడండి? 19వ వచనం, నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే ఫ్యామిలీ ప్రేయర్. యూ నీడ్ టు డిస్కస్ అబౌట్ గాడ్, వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ విత్ యువర్ చిల్డ్రన్. హౌ మెనీ ఆఫ్ యూ షేర్డ్ యువర్ టెస్టిమనీ విత్ యువర్ చిల్డ్రన్? డూ దే నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రైస్ట్? ఇఫ్ నాట్, టెల్ దెమ్. Make them understand your call. Let them know how you received Christ, how you are raised in a Christian home. What are the values of a Christian home? మనం అంతా కొన్ని ఏం చెప్తాం అంటే మన స్వార్థం కొరకు వాళ్ళు మన మాట వినేటియే చెప్తాం అన్నట్టు, టు కంట్రోల్ దెమ్. ఐ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్, యూ షుడ్ బి హార్డ్ వర్కింగ్. ఐ యూస్ టు వాక్ టు మై స్కూల్, యూ ఆల్సో షుడ్ వాక్. ఐ యూస్ టు డిప్రైవ్ మై సెల్ఫ్ ఇన్ దీస్ థింగ్స్, యూ ఆల్సో షుడ్ బి గ్రేట్ఫుల్ టు మీ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ దీస్ థింగ్స్. ఇవే మనం చెప్పేది. కంట్రోల్ చేసే మెకానిజంలు చెప్తాం, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చెప్పం.
ఇశ్రాయేల్ ప్రజలకు అదే చెప్తున్నాడు. ఎందుకంటే వెన్ యూ ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఐ నో యూ విల్ బి బిజీ. వెన్ యూ సెటిల్ డౌన్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ బి సూపర్ బిజీ. బట్ టేక్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Talk to your family about your spiritual experience, spiritual discipline, what you believe in, what you trust and how you trust God, how you follow God. You need to talk in your home. మీ కుటుంబంలో నీవు మాట్లాడాలి. You need to share your testimony. Testimonies అంతా బయట వెళ్ళి గాస్పుల్ చెప్పడం కాదు, ఫస్ట్ ఇంట్లో. Tell your children first. Tell your parents first. Discuss with your family about your spiritual discipline, your expectations and your journey in Christ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూద్దాం. Proverbs chapter 4 verse 10. ఎస్, ఎప్పుడు దీర్ఘాయుష్మంతులం అవుతాం? మన దేవుని యొక్క మాటలు విన్న. వెన్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్, వెన్ యూ ఒబే గాడ్స్ కమాండ్మెంట్, వాటిని ఆలకించాలి, వాటిని అంగీకరించాలి. యూ నీడ్ టు యాక్సెప్ట్ అండ్ ఫాలో. గాడ్ ఆఫర్స్ us so many things to accept, but we reject. ఎందుకంటే మన లోపల స్పేస్ లేదు. ఈ యాపిల్ ఫోన్లో క్లౌడ్ది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది. క్లౌడ్ ఆల్సో ఆఫర్స్ అస్ సో మచ్ థింగ్స్. యూ నీడ్ టు అప్డేట్, అదర్వైజ్ యూ విల్ నాట్ ఫంక్షన్. యువర్ డివైస్ విల్ నాట్ ఫంక్షన్. యూ నీడ్ టు అప్డేట్ అంటే స్పేస్ ఉండాలి. స్పేస్ లేకపోతే ఏం చేయాలి? వేరే అన్ని ట్రాష్లో వేసేయాలి. యూ నీడ్ టు ట్రాష్ అవుట్ సర్టన్ థింగ్స్ విచ్ యూ డోంట్ యూజ్, సర్టన్ యాప్స్. Likewise in your life, God is offering you so many things. Do you have space in your heart? If any unused things are there, just drive them away, trash them. Then you'll have space. Then you'll be able to accommodate that in your heart. You need to work out in your own life a spiritual discipline. What is your spiritual discipline? What are you up to? Can your family recognize spirituality in your life? Can your neighbors recognize any spirituality in your life? What kind of discipline do you have? If you have that, you are going to be blessed. The blessing is a long life. That is a blessing. That's a favor from God. And there are so many blessings which are recorded in Psalm 89 also, in Proverbs 9:11 also. So many blessings which are recorded. When you show obedience, when you walk according to the word of God, there are blessings. And also we need to share our testimonies with our families. That is what here Moses is emphasizing. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, తర్వాత త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వాటిని మీ పిల్లలకు నేర్పాలి. కారులో కూర్చున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం మనం? మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం. చాలామంది మిస్టేక్ చేస్తారు. పక్కకు పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడ పోరు కదా, కూర్చొని ఉంటారు. ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడితే నాకు టైం లేదని లేచి వెళ్ళిపోతారు పిల్లలు. సీట్ బెల్ట్ ఉండేగా, ఇక్కడైతే సీట్ బెల్ట్ ఉంటుంది. టేక్ దట్ బెస్ట్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ గాడ్. దే డోంట్ రన్ అవే అన్లెస్ యూ స్టాప్, దే కాంట్ గెట్ డౌన్, రైట్? యూజ్ దట్ టైమ్ టు టాక్ అబౌట్ గాడ్ విత్ యువర్ స్పౌస్. డోంట్ పెడిల్ విత్ ఫోన్ ఆర్ డోంట్ ట్రై టు కాల్ సంబడి ఇన్ దట్ కాన్వర్జేషన్. అనవసరమైన మాట్లాడి మన పిల్లల బ్రెయిన్ కూడా పాడు చేస్తున్నాం మనం. ఎవరి గురించో మాట్లాడతాం, మనం ఇక్కడ స్పీకర్ పెట్టినామని పాపం ఇండియాలో తెలియదు వాళ్ళకు. వాళ్ళు కూడా అన్నీ వాగవలసినవన్నీ వాగేస్తారు. ద ఇంపాక్ట్ ఈజ్ డ్యామేజ్ ఈజ్ టు అవర్ చిల్డ్రన్, టు అవర్ స్పౌస్. అన్నెసరీ థింగ్స్ డోంట్ డౌన్లోడ్, డోంట్ డంప్ ఆన్ దెమ్. టాక్ అబౌట్ గాడ్, స్పెండ్ మీనింగ్ఫుల్ టైం. దట్ ఈస్ వాట్. మీరు త్రోవలో వెళ్ళినప్పుడు, నడిచినప్పుడు టాక్ అబౌట్ గాడ్. వెన్ యు ఆర్ డ్రైవింగ్, టాక్ అబౌట్ గాడ్. Don't peddle with your phones. Don't do unnecessary conversations with a remote person. ఇంకా ఏమంటాడు? మీరు లేచినప్పుడు కూడా, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, all the time. Wherever you go, our network follows type అన్నట్టు. ఎప్పుడైనా కూడా దేవుని గురించే మాట్లాడాలని అర్థం. ఇంకా వేరే సంభాషణలు ఉండకూడదు. నెవర్. These are the instructions to the community of Israel. When you are working, when you are sleeping, when you are lying down, when you are getting up, when you are seeing anything, see the word of God.
When you are doing anything with your hands, do biblical way. Don't do unethical things with your hands. Don't toil in unnecessary way and unnecessary things. That is what he reminds us. Turning away from God will lead to loss and hardships. Hebrewలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, Hebrews chapter 10 verses 26 and 27. Hebrews chapter 10 verses 26 and 27. ఎవరైనా చదువుతారా? చదువుతారండి, గట్టిగా చదవండి. లేదమ్మా, 10:26. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అనగా ఆఫ్టర్ నోయింగ్ ద గాస్పుల్, ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్, ఆఫ్టర్ రిసీవింగ్ సాల్వేషన్, వాట్ యూ షుడ్ డూ ఇస్, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు అని అంటున్నాడు. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. You will not be forgiven. After knowing Christ, after accepting Christ, you cannot say, I don't know about this. You cannot escape. Believers are doubly judged because we are all claiming that we belong to that royal priesthood. Kada? We are all the participants in that royal priesthood. Jesus is our chief priest. There is no room for escapism on the day of judgment. You are accountable about your spiritual life. You are accountable about your salvation. You are accountable about how you executed the word of God. This is what Moses is reminding. When you go there, God is going to bless you, provided you walk in this way. You need to work your salvation. You need to remain faithful to God. You must be in your heart at home. That is what it means. Your heart must remain with God. And God should remain in you. Jesus' prayer in John 17, no? Father, as how you and I are one, oneness, let these people also may be one with us. So he has incorporated us into the body of Christ as oneness, as one God, one church. We need to belong to God as one family. We need to humbly submit ourselves whenever we read this book of Deuteronomy. It's a powerful reminder after settling down in our life. What is our spiritual life? How is that we are teaching and equipping our children? How is that we are preparing our future generations to claim the promises of God? Shall we bow our heads and pause for a moment in silence?